వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఆత్మీయతకు మారుపేరు ముస్లిం సోదరులు వారి అభివృద్ధికి సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ప్రకాష్ నగర్లోని షాదీఖానాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ శాఖ మరియు ఎమ్మెల్యే అరవిందబాబు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు భారీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు షేక్ జాన్ సైదా, ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జగన్ సర్కారు నిర్లక్ష్యం, కూటమి ప్రభుత్వం భరోసా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవిందబాబు మాట్లాడుతూ గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని, వారికి ఆర్థికంగా దెబ్బతీసిందని విమర్శించారు. ముందుగా ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నర్సాపేటలోని షాదీఖానాలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఏదైతే ఇస్లాం చెబుతుందో ఈ పవిత్ర రంజాన్ మాసంలో పరమత సహనం, పేదల్ని హక్కును చేర్చుకోవటం, ఈ పవిత్ర మాసంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదని ఏదైతే ఇస్లాం చెప్తుందో దాన్ని పాటిస్తూ నియమ నిబంధనలతో రోజు గడిపే ఈ నెల రోజుల ఉపవాసం ఉండే ముస్లిం సోదరులతో పాటు ఇక్కడ ఇఫ్తార్ విందులో పాల్గొనటం మా అందరికి కూడా చాలా సంతోషకరం. భారతీయత చెప్పేది ఒకటే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా మనందరం భారతీయులం. ఈ భారత మాత గడ్డ మీద నివసించే ప్రతి ఒక్కరు, అతను హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా సరే, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు భారతీయులే. వీళ్ళందరిలో కూడా ఒకటే గుణం, సర్వమత సహనం, సమానత్వమే లక్ష్యంగా మనందరం కలిసి పనిచేయాలన్న సిద్ధాంతంతో పరమత సహనం కోసం మనుషులందరూ ఒక్కటే, మతాలందరూ ఒక్కటే అని తెలియజెప్పడం కోసమే ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, దీంట్లో మమ్మల్ని కూడా భాగస్వాములందరికీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్. ముస్లిం సోదరి సోదరులకు ఈ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు జరుపుకుంటున్నాను. ఈ రోజు మన నర్సాపేట షాదీఖానాలో మన నర్సాపేట శాసనసభ్యులు గవర్నర్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో, అట్లాగే కలెక్టర్ గారు శుక్లా గారు, అట్లాగే ముఖ్యం మన పెదకూరపాడు ఎమ్మెల్యే గారు ప్రవీణ్ గారు, మరి మన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సైదా గారి ఆధ్వర్యంలో ఇక్కడ అత్యంత బ్రహ్మాండంగా ఇఫ్తార్ విందు జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రం అంతటా కూడా ఈ ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందును నిర్వహించమని మరి ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశ ప్రకారం ఈ రోజున సుమారు ఇక్కడ షాదీఖానాలో 10,000 మందికి ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ముస్లిం సోదరులందరినీ కూడా మరి అనేక వరాలు, మరి రంజాన్ తోఫాలు కానివ్వండి, అట్లాగే మన మసీదుల్లో ఉండే మౌజాన్ వాళ్ళకి కూడా 5,000 నుంచి 10,000 రూపాయలు వాళ్ళకి శాలరీ పెంచడం. ముఖ్యంగా ఈ రోజున మేము ఎమ్మెల్యే గారు మరి అందరం కూడా ఇక్కడ నమాజ్ చేయటం, కలెక్టర్ గారు అందరం కూడా చేశాం. కాబట్టి ఈ రోజున ఈ మా రంజాన్ మాసం సందర్భంగా మరి దీక్షలో ఉన్న ఒక పూట దీక్షలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అట్లాగే ముస్లిం సోదరులు అందరూ కూడా ఆ అల్లా ఆయురారోగ్యాలను కోరుకుంటున్నాం. ముఖ్యంగా రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. ఇదే రకంగా మరి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం ముస్లింలతోటి ఈ పూట ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం, గవర్నమెంట్ వారు ఇచ్చింది 2.5 లక్షలు, 3 లక్షలే. మిగతా అమౌంట్ అంతా మన ఎమ్మెల్యే చదివిన అరవింద్ బాబు గారు పెట్టుకొని దాదాపు 10,000 మందికి ఈ రోజున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మరి ఈ రకంగా చేయటం హిందువులకి, ముస్లింస్కి అందరం కలిసి పనిచేయాలి అనే ఈ రంజాన్ అనేది అందరి జరుగుతుంది. ప్రతి బజార్లో ప్రతి ముస్లింలందరూ ఈ నెల రోజుల నుంచి ఇఫ్తార్ విందులు పెడుతున్నారు. హిందువులు కూడా దీనికి అందరూ సహకరిస్తున్నారు. మనందరం మైత్రి కలయికే చాలా మంచిది. ముఖ్యంగా రంజాన్ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం.
గత 28 రోజుల నుంచి అంకుటిత దీక్షతో ఉపవాసాలుంటూ రాబోయే 2 రోజుల్లో రంజాన్ పండుగ జరగబోతున్నారు. ముస్లిం సోదరులందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రభుత్వం ద్వారా ఇఫ్తార్ విందును ఇచ్చి ముస్లిం సోదరులను విందుకు ఆహ్వానించి ముస్లింల పట్ల తనకున్న ఆప్యాయతను అనురాగాన్ని ఇంకోసారి చాటుకుంది. తెలుగుదేశం పార్టీకి ముస్లింల పట్ల ఎంత అంకుటి భావం అంటే పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎంతో మంది అతిరథ మహారాజులు కూర్చున్న ఈ స్థానం మీద ఒక సామాన్యుడైన నన్ను, ఒక ముస్లిం కుటుంబానికి చెందిన ముస్లిం కమ్యూనిటీకి చెందిన నన్ను, ఒక సామాన్యుడిని తీసుకొచ్చి ఇవాళ ఈ రోజు ఈ పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిపై కూర్చోబెట్టిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీకి చెందింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఈ ముస్లింల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందంటే నిన్నటి వరకు మార్చి నెల ఇంకా పూర్తి అవ్వలేదు. మార్చి నెలతో కూడా కలిపి 45 కోట్ల రూపాయలని ఇమాం మోజులకి జీతాలని నిన్న మధ్యాహ్నం 12 గంటలకే ఎవరి అకౌంట్లో వాళ్ళకి మోజుల ఇమాములకి జమ చేయడం జరిగింది. అదేవిధంగా షాదీఖానాలకు కానీ, కబర్స్థాన్లకు కానీ, మసీద్ మరమ్మతులు కానీ అన్ని రకాల ముస్లింలకు సంబంధించిన ఇతోధిక వ్యవహారాల్లో చేదోడు వాదుడుగా ఉంటూ ఈ కూటమి ప్రభుత్వం ముస్లింల పట్ల తన అపారమైన ఆప్యాయతను చూపుకుంటుందని, తెలుగుదేశం పార్టీ ముస్లింల పక్షపాతి అని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ విచ్చేసిన ఆశేష ముస్లిం సమాజానికి ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో మన మైనార్టీ సోదరులు ఎంతో దీక్షతోటి నిర్వహించే ఈ యొక్క రంజాన్ మాసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా నిష్ఠతోటి దీక్షతోటి ఉండి సాయంత్రం దీక్ష ముగించి భిక్ష తీసుకునే సమయంలో, ఇఫ్తార్ తీసుకునే సమయంలో ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు, అట్లానే జిల్లా పార్టీ అధ్యక్షులు జానీ గారు నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమంలో మేము హాజరవడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ముస్లిం సోదరులందరూ కూడా మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీ, కాపు రైతుల యొక్క ముద్దబిడ్డ మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పేద పొడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇవాళ మన ఉమ్మడి కూటమి ద్వారా ప్రభుత్వ పరంగా ఇవాళ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా ముఖద్వారాల నర్సరావుపేటలో మరి కలెక్టర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా మన మైనార్టీ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాదిగా వచ్చిన ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా రంజాన్ ముబారక్. రంజాన్ నర్సరావుపేట జిల్లా పల్నాడు ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 3 లక్షల రూపాయలు కానీ అంటే ఇంకా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. మేము ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారిని కోరితే వారు మాకు, ఎందుకంటే నర్సరావుపేటతో నాకు చురపరిచాం, కనీసం ఒక 5,000 మంది కన్నా మనం పెట్టాలనే ఉద్దేశంతో మిగిలిన ఎంతో అంత నేను ఖర్చు పెడతానని మమ్మల్ని ప్రోత్సహించి ఈ రోజు నడిపించారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున టౌన్ లో ఉన్న ముస్లిం సోదరులే కాదు, రూరల్ నుంచి కూడా మన ఇక్కడ ఉన్న ఏదైతే మనకి ఈ కొత్తగా పల్నాడు జిల్లా ఉందో ఆ జిల్లా నుంచి కూడా అనేక మంది ముస్లిం సోదరులు కూడా ఈ రోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇది ఏంటంటే ఈ ముస్లిం రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రేమతో అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే ముఖ్య ఉద్దేశం. అది ఈ రోజు ఇక్కడ నిరూపణ జరిగింది. వివిధ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ రోజు వచ్చి ఇక్కడ ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషం. మరి ఎన్ని పనులున్నా కూడా మానుకొని వచ్చిన మన పెదకూరుపాడు ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మాచర్ల మన నర్సరావుపేట ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా ఈ కర్మ క్రియ అంతా కూడా ప్రభుత్వం తరఫున నడిపిస్తున్న మా జిల్లా కలెక్టర్ పృథ్వీరాజ్ శుక్లా గారికి, మరియు మా మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. అయితే ముస్లింల పక్షపాతని మనం అనుకుంటామో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముజావర్లు ఇమాములు అందరూ కూడా ఇప్పటికే జీతాలు చెల్లించడం జరిగింది. వేతనాలు కూడా పెంచి వాళ్ళందరూ కూడా వారి కుటుంబాలు బాగుండాలి, అదేవిధంగా మసీదులన్నీ కూడా బాగు చేసుకోవడానికి కూడా నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. జగన్ ప్రభుత్వంలో ఉన్న బకాయిలు మొత్తాన్ని కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 2024 వాటన్నింటినీ కూడా బకాయిలు చెల్లించడం జరిగింది. దాదాపు 40 కోట్ల నుంచి 75 కోట్ల దాకా బకాయిలు చెల్లించడం జరిగింది.
అదేవిధంగా ముస్లింలందరూ కూడా 4% రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా ఇవాళ చాలా మంది నర్సాపేట పట్టణంలోనే మరి డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు, కొంతమంది ఆర్టీఓగా సెలెక్ట్ అయ్యారు. ఈ విధంగా ఎంతో మంది ముస్లిం మైనార్టీ సోదరుల పిల్లలు బాగా చదువుకొని ఈ 4% రిజర్వేషన్ ద్వారా ఎంతో మంది చాలా బాగుపడ్డారు. ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఉమ్మడి కుటుంబానికి అండగా ఉండి కష్టకాలంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని గెలిపించడంలో మొట్టమొదటి పాత్ర ధరించిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే వారే ముస్లిం మైనార్టీ సోదరులు. మరి నర్సాపేట ఎమ్మెల్యేగా నేను గెలిచానంటే ముఖ్యంగా మా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా నాకు పూర్తిగా అండగా ఉండి నాకు కష్టకాలంలో నాకు పూర్తిగా అండగా ఉన్నందుకు వాళ్ళందరూ కూడా పాదాబంధన చేస్తూ మరొకసారి మా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా రంజాన్ పండుగ బాగా జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ రంజాన్ ముబారక్. అస్సలాం అలైకుం.